ఈ రోజు కథ 'ప్రేమ పల్లకి' పార్ట్ 140. ఆ తర్వాత 3, 4 గంటలు ప్రయాణం చేసిన తర్వాత హైదరాబాద్ చేరుకుంటే సత్యకి నడుములు పట్టేశాయి. తన వల్ల కాక అటూ ఇటూ కదులుతుంటే ఏమైందని వంశీ అడగడంతో కంగారు పడుతూ "ఏం లేదు బావ" అని పక్కకి చూస్తూ కూర్చుంటే ఇబ్బందిగా కదులుతూ "ఏమీ లేదంటావేంటి? ఏమైందో చెప్పు" అన్నాడు. ఒకే దగ్గర ఇరుక్కుని కూర్చునేసరికి నడుం బాగా నొప్పిగా ఉందని సత్య చెప్పడంతో ఆమెని దగ్గరికి తీసుకొని జో కొట్టడం మొదలుపెట్టాడు. వంశీ జో కొట్టడం చూసి సత్య ఆశ్చర్యపోతే ఆ వెంటనే మెల్లగా అలసిపోవడంతో కనురెప్పలు మూసుకుపోతూ ఉండడంతో అప్పటి వరకు నడుం నొప్పికి ఎటూ పొందక అటూ ఇటూ కదిలిన సత్య ఇక కదలకుండా మెల్లగా తన భుజం మీద వాలిపోయి మెడ చుట్టూ చేతులు వేసి హైదరాబాద్ వచ్చిందని వంశీ తట్టి లేపే వరకు కూడా ఈ లోకంలో లేకుండా నిద్రపోయింది. పైపైన చూపించే కోపాలన్నీ నాటకవే అన్నమాట. చూడు ఇద్దరూ ఎలా దగ్గరగా కూర్చున్నారో అని ఆదిత్య అన్నాడు. అంటే దానికి నడుం నొప్పనగానే దగ్గరికి తీసుకొని జో కొట్టాను అనగానే అబ్బో! నడుం నొప్పిగా ఉన్న పెళ్ళాన్ని దగ్గరికి తీసుకొని కన్సోల్ చేశావా తమ్ముడూ? అని అన్నాడు ఆదిత్య సాగదీస్తూ. రేయ్! అని వంశీ అంటూ ఉంటేనే హైందవి మనవడి వీపు మీద ఒకటి పీకి వాడు నీకంటే సంవత్సరం పెద్దవాడు రా అంటావేంట్రా? అన్నయ్య అని పిలవలేవు? ఎన్నిసార్లు చెప్పినా వీడిలో మార్పు లేదని తిట్టుకుంటూ ఆవిడ కారు దిగుతుంటే మైథిలి, మహి చెయ్యి ఇచ్చి దింపడంతో అమ్మా! ఈ డొక్కు రోడ్ల మీద నడుములు పోయాయని ఆవిడ కాసేపు అక్కడే నిలబడి ఆ తర్వాత మెల్లగా ఇంట్లోకి వెళ్ళింది. సత్య మెల్లగా కారు దిగిన తర్వాత వంశీకి అవకాశం దొరకడంతో కారు దిగి నిలబడగా అప్పటికే సత్య లోపలికి నడుస్తూ వెళ్ళిపోతూ కనిపించింది. ధృవ వాళ్ళది ఎదురిల్లే కావడంతో వెళ్ళిపోదామని అన్నారు కానీ చందనకి అప్పగింతలు చేయకపోవడంతో అప్పుడే వద్దని ఉదయాన్నే వెళ్ళొచ్చని చెప్పి లోపలికి తీసుకువెళ్లారు. తాళాలు అప్పుడే తీసేసరికి ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయి కనిపించడంతో ఇంటి బయట నుంచే పనివాళ్ళకి ఫోన్ చేసి ముందు హాల్ క్లీన్ చేయమని చెప్పారు. అది క్లీన్ అవ్వగానే రూమ్స్ అన్నీ క్లీన్ చేసే వరకు అందరూ హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ మైథిలి, మహి, రేవతి వెళ్లి కిచెన్ క్లీన్ చేసి ముందు కాఫీ పెట్టి ఇచ్చారు. అది వాళ్ళు తాగి ముచ్చట్లు పెట్టుకునేలోపు డిన్నర్ కోసం ప్రిపేర్ చేయగానే అందరూ కలిసి భోజనం చేశారు. సత్య, చందు మీరిద్దరూ దితి దగ్గర నిద్రపోండి అని మైథిలి చెప్పడంతో అత్త సత్య, చందుకి ఒక బెడ్ సరిపోతుంది. మళ్ళీ దితి ఎందుకు వాళ్ళతో అని శక్తి అడిగాడు. అందరూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటే ఒకరోజు నీ పెళ్ళాంకి దూరంగా ఉంటే ఏం కాదులే వెళ్ళి నిద్రపో అని చెప్పింది హైందవి. నేను ఈ జన్మంతా బ్రహ్మచారిగానే ఉండాలని నాకు అర్థమైపోయిందని భోజనం చేసి చేతులు కడుక్కోవడానికి వెళ్ళిపోవడంతో ఇంకా శక్తి వాళ్ళ కార్యం మనం పెట్టలేదు. వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా పెట్టేస్తే ఒక పనైపోతుంది అన్నాడు కిరణ్. అందరూ సరే అన్నట్టుగా తలాడించి భోజనం అయిపోవడంతో కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఆదిత్య, చింటూ, శక్తి, శివ వీళ్ళందరూ వాకింగ్ చేసి లోపలికెళ్ళిపోయారు. వంశీ మాత్రం మరికొద్దిసేపు వాకింగ్ చేసి నిండు చందమామని చూస్తూ ఉండగా బావ అన్న గొంతుకి వెనక్కి తిరిగి చూసేసరికి సత్య కనిపించింది. ఆమె నైట్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకున్న 2 చేతులు నిండుగా పసుపు పచ్చని గాజులు, చేతికి కంకణం, చేతులు నిండుగా గోరింటాకు, పాపిట్లో కుంకుమ, మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు, చెవులకున్న బంగారు బుట్టలతో చూస్తుంటే చూడబుద్ధి అయ్యేలా ఉంది. ఏంటి? అన్నాడు వంశీ. నీతో ఒక విషయం చెప్పాలి బావా అంది సత్య. ఏంటో చెప్పు అన్నాడు. రేపు మనం లాయర్ దగ్గరికి వెళ్దాం బావా అంది సత్య. దాంతో వంశీ కన్‌ఫ్యూజ్ అవుతూ చూసి, "లాయర్ దగ్గరికిప్పుడెందుకు సత్య" అన్నాడు. హ్మ్. విడిపోవడం కోసం మ మాట్లాడ్డానికి అనగానే, ఆ మాట వినగానే వంశీ కోపం పీక్స్‌లోకి వెళ్ళడంతో "ఏమన్నావు?" అని గట్టిగా అరిచాడు. "బావ ప్లీజ్ ఇంకా ఎవరు పడుకోడానికి వెళ్ళలేదు. అందరూ హాల్‌లోనే ఉన్నారని" అతన్ని అరవనివ్వకుండా ఆపడానికి వెనక్కి, ముందుకి చూస్తూ కాస్త పక్కకి తీసుకెళ్ళింది. "నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా?" అని అరిచాడు. "నేను నిజమే మాట్లాడుతున్నాను బావ. నువ్వు నన్ను ప్రేమించినా కూడా నాలాంటి మోసగత్తెతో బ్రతకడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావో నీ మొహంలో క్షణ క్షణానికి నేను చూస్తున్న అసహనం చూస్తేనే నాకర్థమవుతోంది. అది చూసిన ప్రతిసారి నేను కోరుకునే వాడితో నా పెళ్ళయిందన్న సంతోషం కూడా నాకుండట్లేదు. నువ్వు సంతోషంగా లేవని తెలిసి నేను సంతోషంగా ఉండక ఇంతకంటే విడిపోవడం కరెక్ట్ బావ. అందుకే రేపు వెళ్లి అన్ని ఫార్మాలిటీస్ కోసం మాట్లాడదాం. ఒక 6 మంత్స్ అటు ఇటుగా కలిసున్నామంటే నీకు ఫ్రీడమ్, మనశ్శాంతి 2 వస్తాయి. ఆ మాట చెబుతున్నప్పుడు క్రాక్ అవుతున్న ఆమె గొంతుని చూస్తూనే కాసేపు సైలెంట్‌గా ఉండడంతో ఏంటి బావ ఏం మాట్లాడవు? ఓకే కదా! ఇక నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
వంశీకి అసలు రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోవడంతో గట్టిగా ఆ అని అరిచి, రాక్షసి నీ వల్ల నేను నరకం చూడ్డం ఇది రెండోసారి. ఎందుకే ఇంత పిచ్చిగా ఆలోచిస్తావని అనుకుంటూ అక్కడే గడ్డిలో కూర్చుండిపోయాడు. సత్య గదిలోకి వెళ్ళేసరికి చందన, దితి ఏదో మాట్లాడుకుంటూ ఉండడంతో వాళ్ళకు కూడా తనంటే కోపం ఉందని తెలిసి సైలెంట్‌గా ఒక పక్కకు తిరిగి పడుకున్న సత్య వైపు చూస్తూ ఏమైందే? ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఎందుకలా ఉన్నావని అడిగారు. ఏం లేదు మంగళ స్నానాలు, పూజలు ఆ తర్వాత మళ్ళీ ఇంత దూరం ప్రయాణం అయ్యేసరికి నాకు కాస్త అలసటగా ఉంది. నేను పడుకుంటున్నాను అని ఆమె కన్నీళ్లు వాళ్ళకి కనిపించకుండా దుప్పటి కప్పేసింది. వాళ్ళకి కూడా అలాగే ఉండడంతో లైట్స్ ఆఫ్ చేసి ముగ్గురు ఆ కింగ్ సైజ్ బెడ్ మీద పడకవేశారు. గార్డెన్‌లో కూర్చున్న వంశీ కళ్ళల్లో ఆ వెన్నెల వెలుగులో అతని కళ్ళల్లో చిరుతడి మెరిసింది. ఉదయాన్నే అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉండగా సత్య రెడీ అయ్యి కిందకొచ్చి వంశీ కోసం వెయిట్ చేస్తూ ఉండగా, "సత్య నువ్వెవరి కోసమైనా చూస్తున్నావా?" అంది మైథిలి. "ఆ! బావ కోసం వెయిట్ చేస్తున్నానత్తా. ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళాలని అనుకున్నాం" అంది. "సరే ముందైతే వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చెయ్యి" అనగానే, "ముందు బావని రానివ్వత్తా" అంటూ ఉండగానే వంశీ నీరసంగా రెడీ అయ్యి కిందకొచ్చాడు. ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయగా, "పద బావ మనకి ఇంపార్టెంట్ పనుంది కదా! వెళ్లి రావాలి" అంటూ "మేం బయటికి వెళ్ళొస్తాం అత్తయ్య" అని అంటూ వంశీని లాక్కొని వెళ్ళిపోయింది సత్య. అతను మాత్రం మౌనంగా ఆమె ప్రతి చర్యని గమనిస్తున్నాడు. కార్ డ్రైవ్ చేస్తున్నంత సేపు అతను ఆమె ఎవరితోనో ఒకరితో "మాకు తొందరగా పని జరగాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేలా చేయండి" అని మాట్లాడుతూనే ఉండడంతో స్టీరింగ్ మీద ఉన్న అతని చెయ్యి గట్టిగా బిగుసుకుంది. ఒక నిర్మానుష్యమైన ప్లేస్‌లో వంశీ కార్ ఆపడంతో "ఏమైంది బావా? ఎందుకు ఆపావని?" అంటున్న సత్యని కార్‌లో నుంచి బయటికి లాగడంతో వెళ్లి ఆమె పడిపోబోయి అతని ఎదురుగా వచ్చి నిలబడింది. అతను పడకుండా పట్టుకోవడంతో, "ఏమైంది బావ? ఉన్నట్టుండి ఇంత కోపం ఎందుకొచ్చింది? ఇప్పుడు నేను నీకు నచ్చిందే కదా చేస్తున్నానని" అంటున్న సత్య నోరు మూసుకునేలా ఒక్కటి పీకి, "ఇంకొకసారి నన్ను మాట్లాడనివ్వకుండా వాగావనుకో చంపేస్తాను" అన్నాడు. దాంతో మాట్లాడుతున్న సత్య సైలెంట్ అయిపోవడంతో, "అసలు ఏమనుకుంటున్నావే నువ్వు పెళ్ళంటే? నీకు బొమ్మలాటలాగా అనిపిస్తోందా? లేకపోతే నీకు నువ్వు పెద్ద త్యాగశీలిలాగా ఫీలవుతున్నావా?" అని వంశీ గద్దించడంతో సత్య ఉలిక్కిపడి, "నేనా రెండిట్లో ఏది అనుకోవడం లేదు బావ. జస్ట్ నన్ను చేసుకున్నందుకు నీ చిరాకు చూడలేకపోతున్నానంతే" అంది. "నేను చెప్పానా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు చిరాకుగా ఉందని" అంటున్న వంశీ వైపు చూసి, "నువ్వు చెప్పనవసరం లేదు బావ. నీ యాక్షన్స్‌లో అది నాకు తెలుస్తూనే ఉంది" అంది. "ఏంటే నీకు తెలిసింది? ఏమీ నీకు తెలీదు. ప్రపోజ్ చేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోవడం నీకు తెలుసు. ఒక ప్రాణి నీ కోసం అల్లాడిపోతుందని నీకు తెలీదు. కారణం ఏంటి అంటే, నీ అన్నయ్యని, నీ వదిన్ని తప్పించడానికి అని చాలా సులభంగా కారణాలు చెప్పేస్తావు. నిన్ను ఆ విష్ణుగాడి పక్కన చూసిన ప్రతిసారి వాడి గురించి ఆలోచించకుండా నిన్ను తీసుకువెళ్ళిపోవాలని అనిపించేది. కానీ నీలాంటి మోసం చేసిన దాన్ని అలా నా జీవితంలోకి తీసుకువెళ్ళాలని అనుకోలేదు. కానీ నీ పెళ్లి వేరే వాడితో జరుగుతుందని పెళ్లి రోజు దగ్గరకొచ్చేసరికి నాకు ఇంట్లో ఉంటే ఎక్కడ ఆవేశంలో గొడవ చేసి నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను అన్న కంగారుతో బయటికి తిరిగేవాడిని. కానీ అనుకోకుండా నువ్వు నా పెళ్ళామయ్యావు. ఓకే. కోపం ఉంది కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి. పైగా నీ కళ్ళలో నిజమైన బాధని నేను చూస్తున్నాను. కాబట్టి కాస్త టైం తీసుకొని దగ్గర కావాలని అనుకుంటూ ఉంటే నీ ఇష్టానికి నేను చిరాకు పడుతున్నానంట, అసహనంగా ఉన్నానంట, ఈవిడ గారు ఫ్రీడమ్ ఇచ్చి నాకు మోక్షం కలిగించి త్యాగం చేస్తుందంట. నీలాంటి దానికి పెళ్ళంటే 3 ముళ్ళు, 4 అక్షంతలేమో కానీ మా ఇంట్లో అలా నేర్పలేదే. అందుకే మీ అన్నని నా చెల్లెలు పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు నచ్చకపోయినా కూడా పెళ్ళికి వాల్యూ ఇచ్చి దాన్ని విడగొట్టి మా ఇంటికి తీసుకురాలేదు. ఇప్పుడు కూడా నువ్వు త్యాగమూర్తిలాగా ఉండాలనుకుంటే పద. ఇప్పుడే లాయర్‌తో మాట్లాడి నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తానని చేయి పట్టుకోగానే వెంటనే అతని చేతిని వదిలించేసుకుంది. వంశీ ఆమె వైపు చూసేసరికి "నువ్వు నిజమే చెప్తున్నావు కదా! నువ్వు నన్ను వైఫ్‌గా యాక్సెప్ట్ చేసినట్టే కదా! నా మీద ఎలాంటి కోపం లేదు కదా!" అని అంది. "ఇన్ని డౌట్స్‌తో నాతో కాపురం ఏం చేస్తావు గానీ పద. లాయర్ దగ్గరికి వెళ్దాం" అని మళ్ళీ చేయి పట్టుకోవడంతో "అరే! క్లారిఫికేషన్ ఉండాలి కదా బావ! మళ్ళీ అత్త వాళ్ళేమనుకుంటారో, అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో అని నువ్వు ఆగుతున్నావు లేదో జెన్యూన్‌గా చెప్తున్నావో నాకు తెలియాలి కదా!" అని అంది సత్య. వంశీ కోపంగా చూస్తుంటే, "అయితే ఒకసారి ఐ లవ్ యూ చెప్పు" అని సత్య అడగడంతో వంశీ కోపంగా చూస్తూ వెళ్లి కార్ స్టార్ట్ చేయడానికి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే, వెళ్లి అతన్ని వెనక నుంచి హగ్ చేసుకుంది. అతను అలాగే నిలబడితే కాసేపటికి వెనక వైపు అతని షర్ట్ మీద తడి తెలుస్తూ ఉంటే, ఆమె ఏడుస్తుందని అర్థమై వెనక్కి తిరిగి సున్నితంగా గడ్డం పట్టుకుని తల పైకెత్తి, "ఎందుకేడుస్తున్నావు?" అని అడిగాడు. "ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బావ. ఎప్పటినుంచి నేను నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టానో నాకు తెలీదు కానీ, నువ్వంటే మాత్రం నాకు పిచ్చి పెరుగుతూనే ఉంది బావ."
ఆ రోజు చెప్పడం పొరపాటుగానే చెప్పాను గానీ, ఆ తర్వాత నిన్ను చూడ్డానికి నాకు సిగ్గేసింది. నిన్ను తప్పించుకొని తిరిగింది నువ్వు నచ్చక కాదు బావ. నిన్ను ఫేస్ చేయలేక. తెలియకుండానే నీ మీద నాకు ప్రేమ ముదిరిపోతూనే ఉంది. కానీ, ఆ నిజం తెలిస్తే నువ్వింత కోపంగా రియాక్ట్ అవుతావన్న విషయాన్ని నేను మర్చిపోయాను బావ. ప్లీజ్ నువ్వు నన్ను వదలడం అంటూ జరిగితే, అది నా ఊపిరి ఆగిపోయి నన్ను సాగనంపేటప్పుడు మాత్రమే. మధ్యలో నా చేతిని ఎప్పుడూ వదలకు బావ అని సత్య బ్రతిమాలుకోవడంతో ఆమెని టైట్‌గా హగ్ చేసుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావనుకో ఇప్పుడే చంపేస్తాను అన్నాడు అతను కూడా. ఆమెకి తెలియకుండా కారుతున్న కన్నీళ్ళని అంతే సీక్రెట్‌గా తుడిచేసుకుంటూ. అతని పట్టులోనే అతనికి తనంటే కూడా చాలా ప్రేమ ఉందని తెలిసేసరికి సత్యకి గుండెల్లో భారం దిగిపోయి ప్రపంచంలో తనంత అదృష్టవంతురాలు, తనంత లక్కీ ఫెలో ఎవరూ లేరని ఫీలవుతూ ఇంకా గట్టిగా కౌగిలించుకుంది. అది తెలిసి మనం రోడ్ మీద ఉన్నాం. ఇలా ఎవరైనా చూస్తే ఇక్కడేదో రొమాంటిక్ మూవీ షూట్ చేస్తున్నారని అనుకుంటారు అని అనగానే నవ్వుతూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి మరొకసారి ఐ లవ్ యూ చెప్పింది. ఆమె ఊరుకుంటే అలాగే తనని అంటిపెట్టుకుని ఉంటుందని అర్థం కావడంతో ఎత్తుకుని తన పక్కన సీట్లో పడేసి తను కూడా ఎక్కి కూర్చోవడంతో వెళ్ళి అతని ఒడిలో కూర్చోవడంతో ఓయ్ ఏం చేస్తున్నావే అన్నాడు. లవ్ చేస్తున్నానయ్యా అంది. డ్రైవింగ్లో ఉన్నప్పుడు లవ్ చేసి నన్ను డైవర్ట్ చేస్తే ఇద్దరం వెళ్ళి కార్యం రూమ్లో కాదు హాస్పిటల్ బెడ్ మీద ఉంటామని అన్నాడు. ఒక్కటైనా మంచి మాట మాట్లాడు బావా. కొత్తగా పెళ్ళై ఏంటా మాటలని బెంగగా అతని గుండెకి తలపెట్టి హత్తుకోవడంతో ఆమెని డిస్టర్బ్ చేయకుండా ఇద్దరికీ కలిపి సీట్ బెల్ట్ వేసి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని కార్ స్టార్ట్ చేశాడు. బావా ఇప్పుడే ఇంటికి వెళ్ళాలా అని అడగడంతో మరి ఇంకెక్కడికి వెళ్దామని ఇంటి వైపుకి తిప్పేవాడల్లా ఆగిపోవడంతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఈ రోజంతా ఎక్కడైనా హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్దాం అని అంది. ఓయ్ సిగ్గులేదా నీకు అన్నాడు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. కాస్త టైం స్పెండ్ చేద్దామని అన్నానంతే అని అనగానే వెంటనే మొబైల్ బయటకు తీసి ఇంట్లో మేనేజ్ చేయమని ఆదిత్యకి చెప్పేసి లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్ళిపోయాడు వంశీ. చాలా దూరం మధ్యాహ్నం వరకు ప్రయాణించిన తర్వాత సత్య కడుపులో ఆకలి కేకలు వినిపించేసరికి నవ్వుతూనే దారిలో కనిపించిన ఒక డాబా దగ్గర ఆపాడు. అక్కడ అందరూ ఎవరెవరో ఉండడంతో అక్కడ కరెక్ట్ కాదనుకుని దగ్గరలో ఉన్న రెస్టారెంట్ గురించి సెర్చ్ చేసి అక్కడికి తీసుకెళ్ళాడు. హైవేలో ఉన్న రెస్టారెంట్ కావడంతో రష్ తక్కువగా ఉన్నా లోపల యాంబియన్స్ చాలా బావుంది. వంశీతో పెళ్ళైన తర్వాత మొదటిసారిగా బయటికి రావడంతో తెగ గంతులు వేస్తోంది సత్య. అతనితో కలిసి లోపలికెళ్ళగా ఖాళీగా ఉన్న ఒక ఓపెన్ విండో వ్యూ పక్కన ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని ఏం ఫుడ్ తింటావని అడగడంతో ఇక్కడ ఏంటి స్పెషల్ అని అడిగింది సత్య. మనం ఏమైనా స్టేట్ దాటొచ్చామా ఏంటి? ఈ లోకల్‌లో దొరికేదే తినాలి అనుకోడానికి. హైదరాబాద్‌లోనే కదా ఉన్నాం. ఇక్కడ కూడా బిర్యానీ దొరుకుతుంది. నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయని అన్నాడు వంశీ ఒకవైపు మెనూ చెక్ చేస్తూనే. సత్య కొత్తగా పెళ్ళైనట్టుగా చేతులు నిండుగా గాజులు, మెడలో ఇంకా బంగారు తాడుతో మార్చని పసుపు తాడును చూసి సార్ మా హోటల్లో కొత్తగా పెళ్ళైన తర్వాత వచ్చే జంటకి ఒక ఆఫర్ ఉంది. 4 డిష్‌లకి మనీ పే చేస్తే ఒక డిష్ ఫ్రీగా ఇస్తాం. అదెంత కాస్ట్‌లీ అయినా సరే అనగానే బిర్యానీ ఎప్పుడూ రొటీన్‌గా తినేదే కాబట్టి చికెన్ లాలీపాప్స్, చికెన్ 65, మటన్ కీమా బిర్యానీ, ఫిష్ ఫ్రై, నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చాడు వంశీ. అవన్నీ కూడా హార్ట్ షేప్ ఉన్న బౌల్స్‌లో గానీ, లేదంటే ఫుడ్‌నే హార్ట్ షేప్‌లో డిజైన్ చేసి ఇవ్వడం కానీ చేస్తూ ఇద్దరిని సర్ప్రైజ్ చేశారు. వంశీ ఫుడ్ స్టార్ట్ చేయబోతుంటే ఇంత అన్‌రొమాంటిక్ ఫెలో ఏంటి బావ నువ్వు? అని సత్య కోపంగా అడగడంతో అతను అర్థం కానట్టుగా చూస్తూ ఉంటే ప్లేట్స్ అన్నీ మధ్యలోకి జరిపి వెంటనే హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చింది. ఒక ముద్ద కీమా బిర్యానీ విత్ చికెన్ 65, చికెన్ లాలీపాప్‌తో కలిపి వంశీ నోటికి అందించడంతో సత్య ఉద్దేశం అప్పుడు అర్థమై ఆమె చేతితో టేస్టీ ఫుడ్ బైట్ తీసుకున్నాడు. అలా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూనే ఒక గంట సేపు రెస్టారెంట్‌లో గడిపేసిన తర్వాత అన్ని రకాల ఫ్రూట్స్‌తో డెకరేట్ చేసిన చాక్లెట్ ఐస్ క్రీమ్ బౌల్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇదే మా స్పెషల్ డిష్ సార్. బయట దొరికే చాక్లెట్ ఐస్ క్రీమ్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి అని అనడంతో సత్య స్పూన్‌తో ఒక స్పూన్ క్రీమ్ తీసి వంశీకి తినిపించడంతో స్పూన్ పూర్తిగా తీసుకున్న వంశీ నిజమే సూపర్‌గా ఉంది అంటూ సత్యకి కూడా తినిపించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బయటకొచ్చాక దగ్గరలో నా రిసార్ట్స్ లేదా హోటల్స్ ఏమైనా ఉన్నాయేమోనని వంశీ సెర్చ్ చేస్తుంటే అతని భుజానికి ఆనుకుని నిద్రొస్తుంటే ఆవలిస్తోంది సత్య. కంటిన్యూస్.